దీనికి రోజు పెడుతున్న తిండి సరిపోవట్లేనట్టుంది. నా వేలు కూడా కొరికేస్తుంది చూడండి. హే అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే మనకి 2 పార్సెల్స్ వచ్చాయి. సో ఒకటి వచ్చి ఎక్వావిలా నుంచి వచ్చింది అండ్ ఇంకోటి ద ఎఫర్డబుల్ ఆర్గానిక్స్ నుంచి తీసుకున్నా. ఎఫర్డబుల్ ఆర్గానిక్స్లో వచ్చేసరికి స్పాగ్నమ్ మాస్ అండ్ చార్కోల్ తీసుకున్నా. అండ్ ఎక్వావిలా దగ్గర నుంచి తెప్పించింది ఏంటంటే కోర్క్ బార్క్. సో ఇది నార్మల్లీ ఒక కోర్క్ ట్రీ యొక్క బార్క్ అనమాట. ఇది ఎందుకంటే ఐసోపాడ్స్ పెంచిన వాళ్ళకి ఇదొక లేయర్లా పెట్టుకుంటే ఆ ఐసోపాడ్స్ షెల్టర్ తీసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఇదైతే నేను డైరెక్ట్గా యాడ్ చేయను, ఏం చేస్తానో చెప్తాను చూడండి. మనం ఏది ఎంత ట్రస్టెడ్ పర్సన్ దగ్గర నుంచి తెప్పించినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో అందుకే ఈ కోర్క్ బార్క్ అండ్ స్పాగ్నమ్ మాస్ని బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఏమైనా పెస్ట్స్ ఉంటే పోతాయి. సో బాయిల్ చేశాక ఆ పీసెస్ని తీసుకొని నేను డైరెక్ట్గా అయితే ఎన్క్లోజర్లో యాడ్ చేసుకున్నాను. సో నేను నా ఎన్క్లోజర్ సెటప్ ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే లైక్ వన్ సైడ్ కొంచెం వెట్ టైప్లో ఉన్నా సరే ఇంకో సైడ్ డ్రైగా ఉంటుందని. సో దాని బేస్గా ఐసోపాడ్స్కి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ ఉంటాయి. మోస్ట్లీ మన దగ్గర ఉన్న స్నేల్స్ అయినా ఐసోపాడ్స్ అయినా మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది వెట్ కండిషన్స్ అనమాట. సో అందుకే దానికోసమని నేను ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ఎన్క్లోజరే డ్రై కండిషన్లో పెట్టుకున్నా. కొంచెం స్పాగ్నమ్ మాస్ ఎక్కువైనట్టు అనిపించింది, బట్ ప్రస్తుతానికి అయితే యాడ్ చేశాను, తర్వాత తీసేస్తాను. మీలో చాలామందికి అసలు ఐసోపాడ్స్ ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి అని తెలుసో తెలీదో నాకైతే ఐడియా లేదు. సో ఎవరికైనా తెలుసుంటే మాత్రం కమెంట్స్లో పెట్టండి. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.